హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇవాళ నాకు మధ్యాహ్నం పూట ఒక సైబర్ క్రైమ్ సంబంధించిన ఒక ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫోన్ నంబర్ వచ్చింది. ఫోన్ నాకు రింగ్ అవుతూ ఉంది. సరే నేను ఫోన్ ఎత్తగానే వాళ్ళేమన్నారంటే హిందీలో బోలే హమే కైసా హెల్ప్ కర్ సక్తే హై ఆప్‌కే లియే అని చెప్పేసి అన్నారు. నేను దానికేమన్నానంటే హిందీలోనే ట్రై చేస్తూ మేరే కో ఆప్‌సే ఫోన్ ఆయా మేరా తరఫ్ సే కోయి ప్రాబ్లమ్ నహీ అని చెప్పేసి అంటున్నాను. నేను వచ్చేరాని భాషతో అట్లానంటే ఇక వాళ్ళే మాట్లాడారు. అప్ కౌన్ సా లాంగ్వేజ్ అచ్చి రహతా హిందీ యా ఇంగ్లీష్ యా తెలుగు యా కన్నడ అంటుంటే నేను సరేలే ఇంకా తెలుగు ఉంది కదా అని చెప్పేసి తెలుగు అన్నాను. అనగానే 1 మినిట్ మే తెలుగు ఆద్మీ తుమ్హారే వాస్తే బాత్ కర్తే అని చెప్పేసి పెట్టారు. ఆ తర్వాత ఒకతను 1 మినిట్ అన్నారు గానీ హాఫ్ మినిట్‌లోనే నాకు ఫోనొచ్చింది. ఫోనొచ్చిన తర్వాత సార్ చెప్పండి మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ సర్వీస్ సెంటర్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీకేం హెల్ప్ కావాలో చెప్పండి అన్నారు. నేను చెప్పాను మళ్ళా. నాకేం సమస్య లేదండి. మీరే నాకు ఫోన్ చేస్తే నేను మాట్లాడాను అని చెప్పాను. దానికి సరే ఒకసారి మీ ఫోన్ నంబర్ చెప్పండి. మీకేదన్నా బ్యాంక్ వైపు నుంచి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే మేము చెప్తాము. తీరుస్తాము అని చెప్పేసి అన్నారు. అప్పుడు నేనింకా సరే ఆల్రెడీ నా నంబర్‌కి ఫోన్ చేశారు గదా! మళ్ళీ నా నంబర్‌కి చెప్పడంలో తప్పే ఉందని చెప్పేసి నా నంబర్ చెప్పాను. 9849142410 అని చెప్పాను. వెంటనే వాళ్ళు ఏదో చెక్ చేస్తున్నట్టు నటించి, ఓకేనండి మీ పేరున క్రెడిట్ కార్డ్ ఒకటి ఉంది. దాని బ్యాలెన్స్ మీరు కట్టాలి. అది రూ. 1,9669 అని ఇది మీకు 21/6/2024 అంటే 2 నెలల క్రితం మీకు జారీ చేయబడింది. అయితే మీరు దీని అడ్రస్ వచ్చేసి అంటే మీ అడ్రస్ వచ్చేసి ఈ క్రెడిట్ కార్డ్ ఇచ్చిన అడ్రస్ వచ్చేసి బిల్డింగ్ నంబర్ 82 మీనా అపార్ట్మెంట్ హిల్ రోడ్ దాందారా వెస్ట్ ముంబై 400050 అని చెప్పేసి చెప్పారండి. ఇవి మాట్లాడుతున్నప్పుడు మీరు పేపరు పెన్ను ఉంటే అన్ని డీటెయిల్స్ రాసుకోండి సార్ మీకు రేపు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నారు. సరే నేనుండేసి ఇదంతా కూడా లాస్ట్ 4 నంబర్లు మీ ఏటీఎం కార్డు 4 నంబర్లు 7581 అండి. దాంతో ముగిసే దాంతో మీకు రూ. 1,00,000 క్రెడిట్ తీసుకున్నారు. ఇవాళ రూ. 1,09,669 ఉంది అవుట్‌స్టాండింగ్. మీరు ఇవాళ ఒక 2, 3 గంటల్లో మీరు ఇది కట్టుకోలేకపోతే ఆటోమేటిక్‌గా మీ బ్యాంక్‌లో ఉన్న ఖాతాలో ఉన్న నగదు అది ఎంతున్నా కూడా అంతవరకు దీన్ని కట్ చేసుకుంటది. రూ. 1,00,000 పైన వరకు. కాబట్టి మీరది కట్టుకోకూడదంటే మరి మీరు ముంబై వచ్చి ముంబై పోలీసులకి ఈ కేసు మీరు కంప్లెయింట్ పెడితే అప్పుడు ఎవరైతే ఇది చేశారో వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం జరుగుతుంది. ప్లస్ మీకు కూడా నష్టం ఎక్కువ జరగకుండా ఉంటది అని అన్నారు. నేనేమన్నానంటే ఓకే. నేను అక్కడి దాకా ఎక్కడొస్తానండి. నాది ఇక్కడ ఆంధ్రప్రదేశ్. నేను అంత దూరం రాలేను. పోనీలెండి అని చెప్పేసి అన్నాను. అయితే మీరెప్పుడైనా ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ ఎవరికైనా ఇచ్చారా? లేదా మీ దగ్గర నుంచి అవేమన్నా తప్పిపోవడం జరిగిందా? మీరు పోగొట్టుకున్నారా? అలాంటి పరిస్థితిలోనే ఇలా ఇలా జరుగుతాయండి. ఆహ్, సో, అదేదో జరిగే ఉంటది కాబట్టి మీరు ఇది త్వరగా చేసుకోలేకపోతే భవిష్యత్తులో గూడా దీనివల్ల ఇబ్బందయిద్ది. సరే ఏదైనా నేను తెలుగువాడిగా మీ హెల్ప్ చేస్తాను. ఇక్కడ పోలీస్ స్టేషన్‌లో నేను మా వైపు నుంచి ఒక కంప్లెయింట్ పెడతాను. మీరు గూడా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే ఈ క్రెడిట్ కార్డ్ అనేది క్యాన్సిల్ అవుద్ది. భవిష్యత్తులో మీకు ఇబ్బంది లేకుండా ఉంటది. ఈ ముంబై పోలీస్ ఆఫీసర్ నంబర్ చెప్తానండి. వాళ్ళకి గూడా నేను మీ నంబరు పంపిస్తాను. మీతో మాట్లాడతారు అని చెప్పేసి 7993597474 అని చెప్పేసి నంబర్ ఇచ్చారు. ఆ నంబర్‌కి మీరు వాట్సాప్ పెట్టండి అని అన్నారు. సరే నేను ఈలోపు అది ఓపెన్ చేస్తే ఆల్రెడీ దాని నుంచి నాకు వాట్సాప్ వచ్చింది. ముంబై పోలీస్ అని చెప్పేసి. సరే నేను దాంట్లో హాయ్ సార్ అని పెట్టాను. వా వా వెంటనే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. ఆయన మాట్లాడుతూ మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇది మర్చిపోయారా? పోగొట్టుకున్నారా? దానివల్ల ఇలా జరుగుతాయి. ఏదేమైనా మీరు ఒక కారు కొన్నారు. మీ కారు ఇంటి బయట పెట్టి మీరు లోపలికెళ్లారు. ఆ లోపలికెళ్ళినప్పుడు కారు తాళం దానికే ఉంది. మీరు తెల్లారి చూసేసరికి ఆ కారుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి ఒక మనిషి చనిపోయాడు. కానీ పోలీసులొచ్చి ఆ కారుని పట్టుకొని, ఆ కారు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో చూసి, చివరికి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పట్టుకొని, మిమ్మల్ని అరెస్ట్ చేసి, మిమ్మల్ని జైల్‌లో పెడతారు కదా! అలానే మీరు ఎప్పుడన్నా మీ ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ ఇలా ఎక్కడన్నా పోగొట్టుకుంటే దాన్ని ఎవరైనా ఆపరేట్ చేసి, దాని మీద క్రెడిట్ కార్డులు పుట్టించి మీ డబ్బు స్వాహా చేస్తారు. ఇదే కాదు ఇంకా ఇల్లీగల్ థింగ్స్ ఎన్నైనా జరిగుండొచ్చు. క్రైమ్స్ జరిగుండొచ్చు. ఆహ్,
ఏదైనా మీ ఒకసారి మీ ఆధార్ కార్డు నాకు అప్లోడ్ చేయండి, నేను చూసి చెప్తాను ఇంకేమున్నాయో అని చెప్పేసి అన్నాడు ఆయన. సరే అని చెప్పేసి నేను నా ఆధార్ కార్డు అప్లోడ్ చేశాను. ఆధార్ కార్డు అప్లోడ్ చేయగానే అక్కడ ఆయన ఎవరితో మా పై ఆఫీసులతో మాట్లాడుతున్నట్టు మాట్లాడి ఈ ఈ ఈ నంబర్ మీద ఏమేమి ఉంది చెప్పండి అని చెప్తే ఆయన వెంటనే ఓకే దీనికి ఒక క్రెడిట్ కార్డు సృష్టించబడింది. ఆ నంబర్ వచ్చేసి 5242330082997581 అనేది ఇందాక నాకు ఎస్బీఐ కస్టమర్ కేర్ నుంచి చెప్పిన నంబర్. ఆ లాస్ట్ 4 నంబర్స్ చెప్పారు. ఇప్పుడు వీళ్ళు 16 నంబర్లు చెప్తూ 16 నంబర్లో ఆ లాస్ట్ 4 నంబర్లు ఉండేసరికి నేను కూడా ఒకవేళ ఇది నిజమేనేమో, ఎవరో ఇది జరిగిందని చెప్పేసి నేను అనుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఆయన నన్ను ఒకవేళ ఇప్పుడు మీకైతే మీ పేరు మీద ఇదే కాకుండా ఒక 3 రాష్ట్రాల్లో మీ మీద కేసులు కూడా ఉన్నాయి, మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి. దాదాపు 3 కోట్ల రూపాయలు మీరు స్వాహా చేసినట్టుగా మీ ఆధార్ కార్డు ప్రకారం చెప్తుంది. సో మీరు ఎక్కడో ఆధార్ కార్డు పోగొట్టుకోబట్టి దాన్ని తీసుకొని ఇలా క్రియేట్ చేసి మొత్తం మీద కేసు అయితే మీ మీద బనాయించారు. ఇది సిబిఐ నుంచి కూడా మీకు ఆల్రెడీ నోటీసు జారీ అయ్యాయి, మీకైతే అరెస్ట్ వారెంట్ కూడా వచ్చింది అని చెప్పేసి నన్ను అన్నారు. ఇంకా నేనైతే కాదండి, నాకు అసలు ఏం తెలియదు, ఏదైనా అనుకోకుండా జరిగినా దానికి నేను ఎట్లా కారణం, నాకు దీంట్లో ఏం చేయాలో చెప్పండి అని అంటే వాళ్ళ చివరికి సరే నేను పై వాళ్ళతో మాట్లాడి, మాది కూడా ఆంధ్ర కావడం, ఒకప్పుడు నేను వైజాగ్లో ఉండడం వల్ల నేను మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను రవి గారు, మీరు బాధపడద్దు, కంగారు పడద్దు అని చెప్పేసి నాకు సో నేను వాళ్ళతో మాట్లాడి ఇది చేస్తాను, మీరైతే ఇమీడియట్గా బెయిల్ అయితే తీసుకోండి, ఆ బెయిల్ నేను మీకు 1 అవర్లో వాట్సాప్ చేసి మీకు వాట్సాప్లో పెడతాను, మీరు ఆ వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ కాపీ రెడీలో పెట్టుకుంటే మీ దగ్గరికి ఈరోజు రేపులో పోలీసులు వస్తారు కాబట్టి ఆ బెయిల్ మీరు చూపించుకుంటే మీకేం కాదు, మీరు రక్షించబడతారు. మీరు ఒక 50,000 రూపీస్ మాకు ఏర్పాటు చేస్తే ఈ ఫోన్పే నెంబర్కి, ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేస్తే మేము మీకు 1 అవర్లో బెయిల్ పంపిస్తామని చెప్పారు. నేను దానికి ఏమన్నానంటే నా దగ్గర అంత డబ్బులు అయితే లేవు, ప్రస్తుతానికి ఒక 20,000 మాత్రం ఉన్నాయి, నేను రేపటికల్లా చూసుకొని నేను ఏదైనా ఏర్పాటు చేయగలను అని అంటే వాళ్ళు ఏమన్నారంటే 1 అవర్ ఆగి నేను మళ్ళీ మా పై ఆఫీస్తో మాట్లాడి ప్రస్తుతానికి 20,000 ఉన్నాయి, ఏమన్నా అవకాశం ఉండిద్దా బెయిల్ ఇప్పించడానికి అని మాట్లాడి మళ్ళీ మీకు చేస్తాను అని చెప్పేసి అన్నారు. ఇక నేను అక్కడ ఫోన్ కట్ అయిన తర్వాత వాళ్ళు మాకు టచ్లోనే ఉండండి, మేము వాట్సాప్ చేస్తుంటాం, వాట్సాప్ కాల్ చేస్తుంటాం అని అన్నారు. తర్వాత ఆ ఫోన్ అయిపోయిన తర్వాత నేను అంతా ఆలోచించుకుంటే ఇది ఒక సిస్టమేటిక్గా ఆ మాట్లాడుతున్న 5-6 కూడా ఒక తెలివిగా నిజంగానే కస్టమర్ కేరా అనిపించేటట్టుగా ఏ లాంగ్వేజ్ మీకు కంఫర్టబుల్ ఉంటుంది అంటాం, వెంటనే మీకు వాళ్ళని అరేంజ్ చేస్తున్నాం, తెలుగు అయితే తెలుగు వారిని, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ వారిని అరేంజ్ చేస్తున్నాం అని చెప్పేసి నమ్మించి భ్రమించి మొత్తాన్ని ఒక ట్రాప్లోకి తీసుకొచ్చి ఆ భయంలో ముందు మనం బయటపడితేనే గొప్ప కదా, ఇదేదో పెద్ద కేసు అయిద్దట, మనకు తెలియకుండా ఒకసారి ఆధార్ కార్డు పోయింది, పాన్ కార్డు పోయింది, పోయి ఉంటుంది, జిరాక్స్ కాపీ పోయి ఉండొచ్చు, ఏదేమైనా మనం సేవ్ కావడం మంచిది కదా, పోలీసులు ఇంటికి వస్తే మనకెంత మనం ఒకవేళ నిజంగా తీసుకెళ్తే ఇంకేమైనా ఇబ్బంది అవుతుంది, ఆ భయంలో ఉన్న డబ్బును పోగొట్టుకోవడం జరుగుతుంది. దయచేసి ఇవన్నీ ఫేక్ అండి, దయచేసి గుర్తించండి. మన ప్రాంతాల్లో ఎక్కడైనా ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే జస్ట్ వదిలేయండి, మాట్లాడుతూ వదిలేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.